నమస్తే అందరికీ. ఈ మధ్య అయితే కొందరు తాగిన మైకంలో అయితే ఒళ్ళు తెలియకుండా అయితే ప్రవర్తిస్తున్నారు. వారికి ఆడబిడ్డ కనిపిస్తే చాలు అత్యాచారం చేయడం, చంపేయడం అన్నీ ఈ మధ్య అయితే చాలా చోట్ల అయితే జరుగుతున్నాయి. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం వచ్చి అతిగా మద్యం సేవించడం లేదా గంజాయి, ఇటువంటి గంజాయి తీసుకోవడం. ఇవి తీసుకోవడం వల్లే వాళ్ళకు తాగిన మైకంలో మత్తు ఎక్కి వారికి ఏం చేస్తున్నారో తెలియకుండా ఇటువంటివి అఘాయిత్యాలైతే చేస్తున్నారు. వారందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ నెలలో ఆయన దాదాపు మూడోసారి అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఏ వార్నింగ్ ఇచ్చారో మీరు ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూడండి. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి. మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. రెండోది, గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి దాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఒకసారి చెప్పా, రెండోసారి చెప్పా, మూడోసారి చెప్పా. రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం. హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. అందుకే ఈరోజు నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి ముగ్గురు దేశపై రేపు చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, వాడు ఏంటి, కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా ఈ మరిహేరాజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే. ఇది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత చెడిపోయింది, మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. చాలా సీరియస్గా అయితే ముఖ్యమంత్రి గారు వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ వార్నింగ్ని బట్టి మనం చూస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇటువంటి పనులు ఒళ్ళు తెలియకుండా ఇటువంటి మద్యంలో కానీ, గంజాయి మత్తులో కానీ ఒళ్ళు తెలియకుండా ఇటువంటి పనులు అయితే చేశారో, ఈ సీరియస్ వార్నింగ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారికి అదే చివరి రాత్రి అయితే ఖచ్చితంగా అయితే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య నంద్యాలలో ఘోరమైన సంఘటన అయితే ఒకటి జరిగింది. 8 సంవత్సరాల పిల్లనైతే, ఆడపిల్లనైతే అత్యాచారం చేసి చంపేశారు. పోలీసుల దర్యాప్తులో అయితే ఈ అత్యాచారం చేసి చంపింది అయితే కేవలం ఈ 11 లేదా 12 సంవత్సరాల పిల్లలని సంచలన విషయం అయితే బయటకు వచ్చింది. 11, 12 సంవత్సరాల చిన్న పిల్లలు అత్యాచారం చేసి చంపేస్తున్నారంటే మన సమాజం ఎటు వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ పిల్లలు అలా తయారవ్వడానికి కారణం ఖచ్చితంగా వారి తల్లిదండ్రులే బాధ్యత అయితే వహించాలి. మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులైతే మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాలి. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు వారు యుక్త వయసుకు వచ్చాక ఆడపిల్లల గురించి వారికి మంచి చెడు అయితే ఖచ్చితంగా నేర్పించాలి. ఆడపిల్లలను మీరు ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవంగా పిలవాలి అనేది ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే నేర్పించాలి. మీరు కానీ నేర్పించకుండా వారిని వదిలేశారంటే ఇటువంటి సంఘటనలు జరిగి మీరు సమాజంలో తిరగలేని పరిస్థితి అయితే వస్తుంది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ మధ్య సెల్ ఫోన్స్ కూడా చూడడం ఎక్కువ అయ్యాయి కాబట్టి ఆ సెల్ ఫోన్లో వారు ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు, ఏవి చూస్తున్నారు మీరు ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. మీ పిల్లల పెంపకం కూడా మీ చేతిలోనే ఉంటుంది. మీరే బిజీగా ఉండి వారిని పట్టించుకోకపోతే ఇటువంటి సంఘటనలే జరుగుతాయి.